టిఫిన్ పార్టీ. గట్టు ఇంకా చింకీ లంచ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడే బెల్ అవుతుంది. ఏ లంచ్ బెల్ అయింది. నాకైతే చాలా ఆకలిగా ఉంది. గట్టు, అమ్మ టిఫిన్ లో ఏదైనా మంచిగా పెడితే బాగుండు. ఫ్రైడ్ రైస్ లాంటిది. ఇంకా మంచూరియా, అరే ఇంకా బర్గర్ కూడా. అరే నేను అసలే కూరగాయలన్నం. మనం అందరం తెరిచి చూస్తేనే కదా తెలుస్తుంది మన కోసం అమ్మ ఏం పెట్టిందని. సరిగ్గా చెప్పావు. ఓపెన్ చేద్దాం పదా. పిల్లలు వాళ్ళ టిఫిన్ ఓపెన్ చేసిన వెంటనే అందరూ ఒక్కసారి ఇలా అంటారు. నో. చింకీ, మన టిఫిన్లో అయితే అమ్మ మనకి సొరకాయ కూర పెట్టింది, చూసావా? హా గట్టు, ఇది నిజంగా నాకు అస్సలు నచ్చదు. మా అమ్మ కూడా బెండకాయ పెట్టింది మిత్రులారా. ఇంకా నా టిఫిన్లో బీరకాయ. ఆ బీరకాయ తినాలంటే నాకు ఇష్టం ఉండదు. నిన్నేమో అమ్మ కాకరకాయ వండింది. కానీ మనకిప్పుడు ఏది పెట్టారో దాన్ని తినాల్సిందే కదా గుడ్డి. హా, కానీ నా మైండ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. అదేంటి? చూడండి, మనం ఇలాంటి బోరింగ్ టిఫిన్ చూసి చూసి చాలా బోర్ అయ్యాం కదా. అవును. అయితే మనందరం సండే రోజు ఒక టిఫిన్ పార్టీ చేసుకుందాము సొసైటీ క్లబ్ లో. ఏంటి స్పెషల్ టిఫినా? అంటే ఏంటి అర్థం చింకీ? చూడండి, మనం ఒక్కొక్క స్టేట్ ఎంచుకుందాము, ఇంకా అక్కడ ఫేమస్ వంటలు తీసుకొద్దాము. చూడండి, అలా చేస్తే మనకి చాలా మజా వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, లంచ్ లో మనం చాలా బాగా కొత్త వెరైటీస్ తినొచ్చు. అరే వా, ఇది వినడానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా స్టేట్స్ యొక్క స్పెషల్ ఫుడ్ యమ్మీ. ఇంకా మనం స్పెషల్ డిష్ తో పాటు ఆ స్టేట్ యొక్క కాస్ట్యూమ్ కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే ఒకవేళ పంజాబీ వంట ఎవరైనా చేస్తే వాళ్ళు పంజాబీ సూట్ వేసుకుని రావాలి. హా గుడ్డి, గ్రేట్ ఐడియా. అలా చేస్తే చాలా మజా వస్తుంది. కానీ దానికోసం మనం మన పేరెంట్స్ ని ఒప్పించాలి. అరే గుడ్డి, మన అమ్మకి టిఫిన్ చేయడానికి హెల్ప్ చేస్తే తను తప్పకుండా ఒప్పుకుంటుంది. ఏమంటారు? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. అరే ఫ్రెండ్స్, నేనైతే నిర్ణయించుకున్నా నేను ఏ స్టేట్ టిఫిన్ చేయాలి అని. వాహ్ గుడ్డి, నువ్వేం ఆలోచించావు? పంజాబ్. నాకు పంజాబ్ కల్చర్ చాలా నచ్చుతుంది. వాళ్ళ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్డి, నువ్వు ఒకవేళ పంజాబీ టిఫిన్ తెస్తే నేను రాజస్థానీ టిఫిన్ తెస్తాను. వెరీ గుడ్. నేనైతే బెంగాలీ టిఫిన్ తీసుకొని వస్తాను. వెరీ నైస్. హరి, గట్టు, చింకీ, మీరు చెప్పండి. మీరు ఏ స్టేట్స్ తీసుకుంటారు? ఏ ఫుడ్ తెస్తారు? ఇప్పటి వరకు మేమేం ఆలోచించలేదు. చింకీ, మనం ఇంటికెళ్ళి అమ్మని అడిగితే ఎలా ఉంటుంది? హా, ఇది బాగుంది గట్టు. ఇంకేముంది, గట్టు చింకీ ఇంటికి వెళ్తారు. వెళ్ళి అమ్మకు విషయమంతా చెప్తారు. అలాగా గట్టు చింకీ, అయితే మీ ఫ్రెండ్స్ అంతా కలిసి అలా చెయ్యాలనుకున్నారన్నమాట. హా అమ్మా, కానీ మాకేం అర్థం కావడం లేదు. మేము ఏ స్టేట్ వంటకం తీసుకెళ్లాలనేది నువ్వు చెప్పు. పిల్లలు, మీరు పంజాబీ భోజనం తీసుకుని వెళ్ళొచ్చు. యమ్మీ చోలే భటూరి ఇంకా లస్సీ. లేదమ్మా, అవి గుడ్డి తీసుకొస్తుంది. అలాగా, అయితే మరి బెంగాలీ ఫుడ్ ఎలా ఉంటుంది? లేదు లేదమ్మా, అది హరి తీసుకొస్తున్నాడు. ఓ, అయితే సరే. ఇంకా గుజరాతీ ఎలా ఉంటుంది? ఇది మంచి ఐడియా అమ్మా. గుజరాతీ ఫుడ్ అయితే ఎవ్వరూ కూడా తీసుకొని రావడం లేదు. కానీ అమ్మా, మనం గుజరాతీ ఫుడ్ ఏం చేస్తాము? ఇంకా ఏం వేసుకోవాలి? అయితే పిల్లలు, నేను సాయంత్రం చెప్తాను. కానీ అమ్మా, లంచ్ ప్రిపేర్ చేయడానికి మేం నీకు హెల్ప్ చేయాలి కదా. కాబట్టి మీరే చెప్పాలి మేమేం చేయాలి అనేది. అలాగే పిల్లలు, కానీ మీ ఇద్దరూ నాకు హెల్ప్ చేయాలి. ఓకే డన్. ఇంకేముంది, సండే వచ్చేసింది. గట్టు ఇంకా చింకీ అమ్మకు హెల్ప్ చేస్తూ ఉంటారు వంటలో. కొద్దిసేపటికి ఫుడ్ రెడీ అయిపోతుంది. పదండి పిల్లలు, ఇది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడే మీకోసం సిద్ధం చేసేస్తాను, లేకుంటే లేట్ అవుతుంది. ఇంకా బింగో కూడా తీసుకెళ్ళండి. ఓకే అమ్మా. కొద్దిసేపటికి అందరూ రెడీ అయ్యి ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి కమ్యూనిటీ హాల్లోకి వచ్చేస్తారు. సరే ఫ్రెండ్స్, ఇక మీరు తెచ్చిన డిష్ ఇంకా స్టేట్ గురించి మీరు చెప్పండి. ఓకే. మేము తెచ్చాము గుజరాతీ స్పెషల్ మరియు ఇంకా ఇంకా ఢోక్లా. డోక్లా. దానితో పాటు నేను వేసుకున్నాను గుజరాతీ స్పెషల్ గాగరా చోలీ. ఇంకా నేను వేసుకున్నాను కేడిఎం చొండును.
చూడండి ఫ్రెండ్స్, బింగో కూడా గర్భ టోపీ పెట్టుకుంది. అమ్మ దానికి పెట్టి పంపించింది. ఇంకా మేము గుజరాతీ టీంలా రెడీ అయ్యాము. హాహా, ఇప్పుడు నా వంతు. మిత్రులారా, నేను తీసుకుని వచ్చాను పంజాబీ స్పెషల్ చోలే భటూరే. ఇంకా నేను వేసుకున్నాను పంజాబీ సూట్. హే! వెరీ నైస్ గుడ్డి. నెక్స్ట్ హరి, ఇప్పుడు నువ్వు చెప్పు. చూడండి మిత్రులారా, నేను అమ్మతో కలిసి రెడీ చేశాను బెంగాలీ స్పెషల్ రైస్ ఇంకా సుఖతో. ఇంకా నేను వేసుకున్నాను తెల్ల ధోతి ఇంకా కుర్తా కూడా. చూడండి. హే! హరి, నువ్వు చాలా బాగా కనిపిస్తున్నావు, అచ్చం బెంగాలీలా. రావంతో. ఇంకా బంటి నడుచుకుంటూ వస్తాడు. నేను రాజస్థానీ స్పెషల్ దాల్ బాటిల్ చుర్మా తీసుకొచ్చాను. ఇంకా నేను వేసుకున్నాను అంగడికి కుర్తా ఇంకా ధోతి. హే! మనందరం చాలా బాగా కనిపిస్తున్నాం. సరిగ్గా చెప్పావు గట్టు. మనందరం డ్రెస్ గురించి ఇంకా ఫుడ్ గురించి చెప్పేశాం. ఇంకా పదండి వెళ్ళి భోజనం చేద్దాం. అప్పుడే వెనక నుండి ఇంకొకరి మాట వినబడుతుంది. అది ఎవరో కాదు, మాంటీ. ఆగండి, ఇంకా డాన్ ఎంట్రీ మిగిలే ఉంది. పిల్లలందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు. ఇంకా ఆశ్చర్యపోతారు. అయ్యో, నేను మాంటి అన్నని. నేను తమిళనాడు స్పెషల్ అయిన మసాలా దోశ తీసుకొని వచ్చాను. ఇడ్లీ సాంబార్ తీసుకొని వచ్చాను, చూడండి. మాంటీని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మాంటి, నువ్విక్కడా? నేను స్కూల్లో మీ అందరి మాటలు విన్నాను. అప్పుడే నేను అనుకున్నాను మీ పార్టీలోకి నేను స్పెషల్ గెస్ట్గా వస్తే చాలా ఉంటుంది అని. కానీ మేము నిన్ను ఇన్వాల్వ్ చేయనే లేదు కదా. నాకు ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నాకు తెలుసు నేను లేకుండా మీకు పార్టీ ఎంజాయ్ చేయలేరని. కానీ సరే వదిలే గట్టు. మాంటీ వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తాము? నాకైతే చాలా ఆకలిగా ఉంది. పద మనం పార్టీ మొదలు పెడదాం. ఈ అథెంటిక్ హోటల్ అని చూస్తుంటే ఆకలి బాగా పెరిగిపోతుంది. ఇంకా అందరూ పదండి. సరిగ్గా చెప్పావు చింకి. లెట్ స్టార్ట్. పిల్లలందరూ కూడా వేరే పిల్లల ఫుడ్ టేస్ట్ చేస్తుంటారు. యమ్మీ, ఈ చోలే బట్టలే చాలా బాగుంది. ఇది ఇడ్లీ సాంబార్. తరువాత మాంటీ బింగోకి డోక్లా వేస్తాడు. అది చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది. మాంటీ, బింగోకి ఇవన్నీ తినిపించకు. అమ్మ బింగో కోసం స్పెషల్ టిఫిన్ ఇచ్చింది. బింగో, కమ్ హియర్. కమ్ హియర్ బింగో. ఏంటి గట్టు చింకి, బింగోనిది తినవ్వండి. లేదు మాంటీ, బింగో ఫుడ్ వేరు. తన టిఫిన్ చూసి బింగో పరిగెత్తుకుంటూ గట్టు చింకి దగ్గరికి వెళ్తుంది. వెరీ గుడ్ బింగో, ఈ బింగో పని నేను చెప్తాను. మాంటీ వెనక నుండి వెళ్లి బింగో టోపీ తీసేస్తాడు. ఇప్పుడు ఈ టోపీ నేను నీకు ఇవ్వను బింగో. బింగో కామ్గా ఏమీ ఉండదు. మాంటీ డ్రెస్ ని లాగుతూ ఉంటుంది. కాపాడండి. మాంటీ వెనకాల బింగో పరిగెత్తడం చూస్తూ పిల్లలందరూ కూడా బాగా నవ్వుతుంటారు. సరిగ్గా చెప్పావు మాంటి. నువ్వు రాకపోయి ఉంటే మేము ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళమే కాదు అసలు. ఈ విధంగా పిల్లలందరూ కలిసి వాళ్ళ పార్టీని ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.